హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంకే సరిత. ఈరోజు మనతో పాటు బీజేపీ లేడీ లీడర్, సీనియర్ లేడీ లీడర్ మనతో పాటు ఉన్నారు ఎడ్ల గీత గారు. 34 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా టికెట్ కోసము, గెలుపు కోసం ఆశించకుండా ఇప్పటికి కూడా ప్రజల కోసం, ప్రజలకి ఏదో చెయ్యాలని ఆవిడ సంకల్పంతో ఉన్నారు. అండ్ మరి ఇప్పుడు కూడా ఆవిడ ఎదుర్కొంటున్న సమస్యలు మాట్లాడదాం. ఆవిడ ఇంట్లో మనం ఉన్నాము. ఆవిడ ఇంకా మరి ఇన్ని క్వశ్చన్స్తో క్లారిఫై తీసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో కలవగానే అడగాలనుకున్న ఫస్ట్ క్వశ్చన్ మీరు ఇంకా బీజేపీలోనే ఉన్నారా? పార్టీలోనే ఉన్నారా? ఇంకా పార్టీలోనే ఉన్నాను. సో బీజేపీలో నుంచి ఎడ్ల గీత గారు మేము చాలా తక్కువగా చూస్తున్నాం సోషల్ మీడియాలో కానీ, పార్టీ సంఘాల్లో కానీ, ప్రచారాలలో. ఎందుకోసం అంటే తక్కువ చూస్తున్నామంటే మేము తక్కువ పని చేసి చాలామంది ఎక్కువ చూసుకుంటారు. మేము అలా కాకుండా మేము నిజంగా పని చేస్తున్నాం పార్టీలో. కాకపోతే కొన్ని శక్తులు, కొన్ని దుష్ట శక్తులు కూడా ఉంటాయి పార్టీలో. మేము ఎక్కువ కనిపించకుండా ఉండాలని అవి జరుగుతూనే ఉంటాయి. అందుకని సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ ఉండము. మేడం, బీజేపీలో మహిళలకి ఒక మంచి ఏమంటారు వెల్కమ్ ఉంది, లేదా బాగా ట్రీట్ చేస్తారు అని మీరు బీజేపీలోకి రావడం జరిగింది. తర్వాత ఇందులో ఎన్నో ఎదుర్కొన్నారు, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారు. అది మనం గత కొన్ని ఇంటర్వ్యూస్లో బాగా విన్నాము. సో ప్రధానంగా మీరు ఎదుర్కొన్న సమస్య ఏంటి? మీరు అసలు రావడానికి రీజన్ ఏంటి ఈ బీజేపీలోకి? నేను బీజేపీలో రావడానికి కారణం ఏంటి అంటే, అప్పుడు మోదీ గారిని చూసి ఆకర్షితం అవడం కానీ, వారి వాల్యూస్ అవన్నీ. నాకు ఎప్పుడు రాజకీయాల్లో రావాలని ఎప్పుడు లేకుంటే, నేను ఒక సోషల్ యాక్టివిస్ట్ని ఎప్పుడు కూడా. సో మహిళల కోసం బాగా పనిచేసేదాన్ని. అండ్ అప్పుడు మోదీ గారిని చూసిన చాలా రాజకీయ పార్టీలు నన్ను రమ్మని ఆహ్వానించాయి, కానీ నేను ఎప్పుడు పాలిటిక్స్ వైపు చూడలేదు. కానీ మోదీ గారు వచ్చిన తర్వాత నేను భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నచ్చి నేను పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అవుతూనే కూడా అయిన తర్వాత కూడా నాకు పార్టీలో మంచి పోస్ట్ కూడా ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. కానీ అప్పటి నుంచి ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువనే ఉన్నాయి. ఎందుకంటే ఎంత మాట్లాడినా కానీ బీజేపీలో మహిళలకు గౌరవం ఉంటుంది చాలా. వేరే పార్టీల్లో మీరు మాట్లాడండి కానీ ఏదన్నా ఉన్నాయని, బీజేపీలో మాత్రం మహిళలకు చాలా గౌరవం ఉంటుంది. అదొక్క సిద్ధాంతాన్ని నమ్మి నేను బీజేపీలో వెళ్ళాను. కానీ మొత్తం నేను ఎంతో అందులో డీప్గా వెళ్తున్నా కొద్దీ నాకు నిజాలన్నీ తెలుస్తూ ఉన్నాయన్నమాట. సో నాకు అప్పుడు తర్వాత అనిపించింది, కొన్ని సంవత్సరాల తర్వాత, మనం దీనికి ఏం డిఫరెంట్ కాదు, వేరే పార్టీకి దీనికి తేడా లేదు. కాకపోతే ఇంకా భయంతో ఉంటారు, ఆడవాళ్ళని వేధించడం ఇవన్నీ ఏం చెయ్యరు, చాలా భయంతో మాత్రం ఉంటారు నాయకులు. పర్టికులర్గా నా విషయానికి వస్తే ఏంటంటే, నేను ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతాను ఏదన్నా కానీ. నేను యాక్టింగ్ నాకు రాదు. అండ్ నిజమైన లీడర్స్ ఎప్పుడు యాక్టింగ్ చేయకూడదు. లీడర్స్ చాలా న్యాచురల్గానే ఉండాలి, ఎప్పుడు యాక్టింగ్ అనేది చేయకూడదు. నాకు యాక్టింగ్ రాదు. నేను ప్రతి విషయంలోనూ పార్టీ హైకమాండ్ని కానీ, పార్టీ లీడర్స్ని కానీ ఎప్పుడు ప్రశ్నించేదాన్ని. ఏ విషయంలోనైనా పోరాటం చేశాను, ప్రశ్నించాను. వాళ్ళకి అది నచ్చదు. ఎందుకంటే మనం ఏది అనుకున్నా కానీ ఇది ఒక మేల్ డామినేటెడ్ సొసైటీ. అది పాలిటిక్స్లో కూడా మేల్ డామినేషనే ఉండాలి, ఫీమేల్స్ రాకూడదు పాలిటిక్స్లో. ఆడవాళ్ళను ఓన్లీ మనము ఒక డెకరేటివ్ పీస్గా చూడాలి. వాళ్ళ ఒపీనియన్స్ అవసరం లేదు. ఏదైనా ధర్నాలు వస్తే కింద పడాలి, రోడ్ల మీద ఈడ్చుకెళ్ళి ఆడవాళ్ళని పడేసేయాలి, జుట్లు పట్టుకున్నా. ఇది ఒక్క తప్పిస్తే ఆడవాళ్ళకి ఎక్కడన్నా విలువ ఇచ్చినా మీరు చూడండి. మీరు కూడా ఎన్నో సోషల్ మీడియాలో చూస్తుంటారు కదా, ఏం విలువ ఇచ్చారు ఇప్పటి వరకు? సో అది చాలా బాధాకరమైన విషయం. నేను దాని మీద పోరాటం చేస్తూనే ఉన్నాను, ఇంకా చేస్తూనే ఉన్నాను. ఇంకా నాది పోరాటమే జరుగుతోంది. అంటే ఈ పోరాటం ఎటువంటి పోరాటం అంటే, ఇప్పుడు మేము పార్టీలో ఉండి బయటి శక్తులతో పోరాడాలి, అంటే బయటి పార్టీ వాళ్ళతో పోరాడాలి. కానీ మేము ఇంటర్నల్ పోరాడుతున్నాం, ఇంకా మా ఎగ్జిస్టెన్స్ గురించి మేము పోరాడుతున్నాం. నాలాగా చాలామంది సీనియర్స్ ఇంకా పార్టీలో ఉన్నారు, పనిచేసిన వాళ్ళందరూ సేమ్ ప్రాబ్లం ఎదుర్కొంటున్నారు. మా పార్టీ వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి నాకు అర్థం కాలేదు ఒక విషయం ఏంటంటే, పార్టీలోనే మహిళలు ఉన్న తర్వాత, ఇంత యాక్టివ్ మహిళలు ఉన్న తర్వాత కొత్త వాళ్ళని తెచ్చి మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? మరి మేమంతా ఎక్కడికి వెళ్ళిపోవాలి? పనిచేసిన వాళ్ళం 12 years కష్టపడి
పనిచేసిన వాళ్ళం. అందులో నా ఇష్యూ అయితే ఇంకా చాలా ఎక్కువ అనమాట. ఎందుకంటే నా హస్బెండ్ ఒక ఐపీఎస్ ఆఫీసర్. నాకు అయినా కానీ నేను ఎన్ని ధర్నాలు, ఎన్ని ఉద్యమాలు అన్నీ చేశాము. మా పార్టీకి మా లైఫ్ ఇచ్చాము. కానీ ఈరోజు మా ప్లేస్ ఏముంది? జస్ట్ చాలా మాట్లాడినందుకు, ప్రశ్నించినందుకే పార్టీలో ఉండనీయకుండా చూస్తున్నారు అనమాట. అది తప్పిస్తే ఇంకేం లేదు. జస్ట్ మెయిల్ డామినేషన్ అంతే. ఫీమేల్స్ ఎవరు ఉండకూడదు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టే 34 years నియర్ టు 40 అనుకోండి. మీ రాజకీయ జీవితంలో ఎన్నో స్ట్రగుల్స్ అనుభవించారు. ఇంకా ఎందుకు మరి ఆ పార్టీలోనే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు మ్యామ్? అందులో ఎన్నో ఉన్నాయని మీకు తెలుసు, అనుభవిస్తున్నారు కూడా. బట్ ఇంకా స్టిల్ ఎందుకు ఉన్నారు అందులోనే? మీకు చాలా ఆఫర్స్ వచ్చి ఉంటాయి. ఐ థింక్ ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా చాలా వచ్చి ఉంటాయి, ఆఫర్స్ వచ్చి ఉంటాయి. సో మా పార్టీలోకి రండి అని ఆహ్వానించి ఉంటారు. బట్ స్టిల్ వై దేర్? సిద్ధాంతాలు, బీజేపీ సిద్ధాంతాలు. నేను ఒక హిందుత్వ ఎజెండా నమ్ముకున్న దాన్ని. సో ఆ వాల్యూస్, బీజేపీకి ఉన్న వాల్యూస్, ఆర్ఎస్ఎస్ ఉన్న వాల్యూస్, దానివల్ల నేను పార్టీలో ఇంకా ఉంటున్నాను. నేను ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను పార్టీలో ఇంకా ఇన్ని అవమానాలు భరిస్తూ ఇంత ప్రాబ్లమ్స్లో కూడా ఎందుకు ఉంటున్నా అంటే అట్లీస్ట్ వచ్చే తరానికి, మహిళలకి, వచ్చే తరాల కన్నా మేము ఒక బాట వేసినట్టుగా ఉంటుంది. అంటే మేము ఒక క్లీన్ వాక్, అంటే క్లీన్ సొసైటీ క్రియేట్ చేయాలని మాదొక ఉద్దేశం. అట్లీస్ట్ వచ్చే మహిళల కన్నా మంచి ప్లేస్ దొరుకుతుందనే పోరాటం అంతే. మనం సాధారణంగా ఈ కమిట్మెంట్స్ అంటే ఇండస్ట్రీలో చూస్తాం. ఇంకొక అంటే లైక్ సాఫ్ట్వేర్ ఫీల్డ్, ఐటీ ఫీల్డ్, చాలా ప్రదేశాల్లో ఆడవాళ్ళకి ఎదుర్కొన్న మొదటి ఈ సమస్య ఇదే కమిట్మెంట్స్. ఈ కమిట్మెంట్స్ ఇప్పుడు రాజకీయాల వైపు కూడా వచ్చింది. అందులో నేను విన్న కామెంట్స్లో బీజేపీలో ప్రధానంగా సాగుతున్నాయని, దాని గురించి మీరేమంటారు? అవును, బీజేపీలో అన్ని పార్టీల్లో సాగుతున్నాయి, బీజేపీలో కూడా సాగుతున్నాయి. నేను ఇందాక ఒకటి చెప్పాను ఏంటంటే బీజేపీ వేరే పార్టీలకు అతీతంగా ఏం కాదు. అన్ని పార్టీలాగానే భారతీయ జనతా పార్టీ కూడా. అంటే ఇక్కడ లోకల్ నాయకత్వము అంత సేమ్ వేరే పార్టీలాగానే. కానీ అదే మీరు సెంట్రల్లో తీసుకుంటే మోదీ గారు ఐడియాస్ కానీ, ఆయన విజన్ కానీ అది మొత్తం వేరే. అది వేరు, ఇది వేరు. సో దానికి అసలు మ్యాచ్ లేదు. నా ప్రయత్నం ఏంటంటే ఆయన విజన్ ఇక్కడికి తేవాలని. ఆయన ఎలా అయితే బ్రాడ్గా ఆలోచిస్తారో మహిళలకి ఇది చేయాలి, మహిళల్ని తీసుకురావాలని, ఆ విజన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ వీళ్ళు కూడా చేయాలని నా పోరాటం అంతా ఇదే. రైట్ మేడం, మీరు ఇప్పుడు అన్నట్టుగానే మహిళల కోసం మోదీ గారు బాగా ఆలోచిస్తారు. మరి అదే మహిళ మణిపూర్లో నడి రోడ్లో బట్టల్ని తీసేసి కొట్టినప్పుడు, తనని లాక్కుని వెళ్ళినప్పుడు, మరి ఇదే మోడీ గారు ఎందుకని ప్రశ్నించలేదు, ఎందుకు రియాక్ట్ కాలేదు ఆ టైంలో? అయ్యారమ్మా, రియాక్ట్ అయ్యారు. స్టిల్ ఇంకా ఇప్పుడు కూడా జరుగుతుంది మేడం అక్కడ. అవును, మోదీ గారు అంటే ప్రతి విషయము మీడియా చెప్పి చేయాలనే ఏమీ లేదు. సో ఆయన యాక్షన్ తీసుకున్నారు, అక్కడ వాళ్ళతో మాట్లాడారు. అదంతా మాకు తెలుసు కదా. మేమే ఇన్ఫ్యాక్ట్ చాలామంది వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఈ ఇన్సిడెంట్ విషయంలో. మోదీ గారు కూడా రియాక్ట్ అయ్యి మాకే చెప్పడం జరిగింది, దాని మీద మీరు మాట్లాడండి వాళ్ళతోటి అని. ఫస్ట్ రియాక్ట్ అయింది కూడా మోదీ గారే. ఇది నేను మీకు చెప్తున్నాను, ఇది నిజం. ఆయన కూడా ఇలాంటివి సహించరు. ఆయన ఎక్కడి నుంచి నరుక్కుంటూ రావాలో అక్కడి నుంచి నరుక్కుంటూ వస్తున్నారు. ఎస్. సో రాజకీయాల్లో మీకు ఇన్ని సమస్యలు ఎదుర్కొన్నారు కదా మేడం. మీరు 2-3 సార్లు మోడీ గారిని కలవడం కూడా జరిగింది, ఆయనతో మాట్లాడడం కూడా జరిగింది. అప్పుడు ఇక్కడున్న సమస్యలు ఆయనకి ఎప్పుడైనా తెలియజేయడం చేశారా, చెప్పారా? ఇలా ఎదుర్కొంటున్నాను, ఇక్కడ మన పార్టీలోనే ఎదుర్కొంటున్నాను సో అనేసి దాని గురించి చెప్పానమ్మా. నేను మోదీ గారిని 4 times కాదు, చాలాసార్లు కలవడం జరిగింది. ప్రతిసారి అంటే ఆయన కలిసినప్పుడల్లా ఏదన్నా ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడతాను. అంటే వారు కొన్ని ప్రశ్నలు అడుగుతారు, నేను కొన్ని చెప్తాను. కానీ ఇక్కడ సమస్యల గురించి మాత్రం డెఫినెట్గా నేను ఆయనకు కూడా, మోదీ గారికి కూడా చెప్పడం జరిగింది. వారు కూడా అన్నారు, నేను ఆలోచిస్తాను, దీని గురించి నేను మాట్లాడతాను, తప్పకుండా యాక్షన్ తీసుకుంటాను అని చెప్పారు. అంటే సో రాజకీయ రంగంగా మీకేం సజెషన్స్ ఇస్తారు ఆయన ఎప్పుడైనా? రాజకీయాలంటే మోదీ గారు, నేను సెకండ్ టైం కలిసినప్పుడు నేను అన్నాను, మోదీజీ నాకు కోई गुरु नहीं है, मुझे गॉडफादर नहीं है पॉलिटिक्स में,
తో మోదీజీ అన్నారు ఆప్ ఖుద్ కా గాడ్ ఫాదర్ బని అన్నారు. రాజకీయాల్లో ఎవరు గాడ్ ఫాదర్, నీకు నువ్వే గాడ్ ఫాదర్వి. సో ఒక ఉమెన్ అంటే దుర్గామాత. సో అంత శక్తి మీకున్న తర్వాత ఇంకా నా నా అడ్వైజ్ ఎందుకు అని మాట్లాడారు. సో ఎస్ మ్యామ్, బండి సంజయ్ గారు ఎప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఆయనకి గెలుపు చూడము, కానీ ఎంపీగా చేస్తే మాత్రం ఆయనకి మనం గెలుపు చూసాము. సో ఎందుకు మేడం, ఏ రీజన్ అయి ఉంటుంది? మీరు బండి సంజయ్ గారిని వెళ్ళి అడగండి ఎందుకు. మీరు కూడా అదే పార్టీ కదా మేడం. ఆయన గురించి నేను మాట్లాడను. ఎందుకు అగేన్స్ట్ గా ఉంటారు ఆయనకి? అగేన్స్ట్ అని ఏం లేదు. నాకు బండి సంజయ్ గారు కొన్ని ప్రాబ్లమ్స్ సృష్టించారు నాకు. సో అది నేను ఏం ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటాను, అది నేను అన్నీ నేను చెప్పలేను మీడియాలో. కానీ నేను కూడా మేడం ఇది గత ఇంటర్వ్యూలో కూడా చూసాను, కొన్ని నేను సమస్యలు ఎదుర్కొన్నాను, ఫేస్ చేశానని చెప్తూ ఉంటారు. బట్ ఎప్పుడు ఒక ప్రూఫ్ కూడా మీరు రిలీజ్ చేసింది లేదు. ఈరోజు మా ఛానల్ వేదికగా మీరు చెప్తారా ప్లీజ్? అంటే బండి సంజయ్ అనే వ్యక్తి ఒక డ్యూయల్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి అన్నమాట. ఆయన కనిపించేది ముందు వేరు, వెనకాల వేరు. ఆయన గురించి మాట్లాడి టైం వేస్ట్ అంటే మీరే అంత నెగిటివ్ చెప్పడం, మీరేం ఎదుర్కొన్నారని? అందరిలాగే నేను కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాను ఆయన వల్ల. చాలా నన్ను ఇబ్బందులు గురి చేశారు ఆయన కూడా. సో ఆ క్యారెక్టర్ గురించి నేను మాట్లాడాను. ఎస్. సో రాజకీయంగా మీకు ప్రధానంగా మీరు అధికారంలోకి వస్తే మీరు చేయాలనుకునే పని ఏంటి? ఒకవేళ ఉన్న వాళ్ళలో ఈ పని చేస్తే బాగుండు అనుకున్న పని ఏంటి ప్రజలకు? ఎవరికి? అది రాజకీయ గురించి. రిజర్వేషన్ మహిళలకి 33% రిజర్వేషన్ తప్పకుండా. ఇది చూడమా, అంటే ఇది ఎలా ఉంటుందంటే రాజకీయాల్లో అన్ని ఫీల్డ్స్లో మహిళలకి ఎలాగో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. కానీ రాజకీయాల్లో అన్నిటికంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చేది రాజకీయాల్లోనే మహిళలకి. అండ్ ఒక మహిళ ఎప్పుడు శత్రువు కాదు. ఇదంతా క్రియేట్ చేసింది మెన్నే. మేము ఉన్నప్పుడు బీజేపీ పార్టీలో మేము యాక్టివ్ ఉన్నప్పుడు మీరు నమ్మరు, మేమందరం ఒక ఫ్రెండ్ సర్కిల్ లాగా ఉన్నాం. అలా క్రియేట్ చేసాము ఎన్విరాన్మెంట్ని. అంటే అందరూ అనేవాళ్ళు, అదేంటి మీరు బీజేపీలో మీరు విమెన్స్ ఇంత హ్యాపీగా ఉంటారు, కలిసి ఉంటారు అని. సో అది నేను తెచ్చానంటే ప్రతి ఒక్కరికి చెప్పాను, నేను ఎవరికి కాంపిటీషన్ కాదు, నువ్వెవరికి కాంపిటీషన్ కాదమ్మా. మనం ఒక కలెక్టివ్గా ఫైట్ చేస్తేనే, కలెక్టివ్గా ఉంటేనే మనల్ని ఎవరు విడిదీయలేరు, మనం ఉమెన్ పవర్ అయిపోతామని చాలా ట్రై చేసేసరికి అందరు కూడా వి ఆల్ అగ్రీడ్. అంటే మేమందరం కూడా కలిసి బాగా ఉండేవాళ్ళం ఆ టైంలో, అంటే మేము యాక్టివ్ ఉన్న టైంలో. సో గీతా గారు బాగా సోషల్ యాక్టివిస్ట్, చాలా అసలు ఇప్పుడు కూడా ఇందాక నేను ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రకారంగా ఎప్పుడు టికెట్ కోసమో లేకపోతే అధికారం కోసమో ఇంకో దానికోసం ఎప్పుడూ ప్రయత్నించలేదు. జనాలకి ఏదో చేయాలి, మహిళలకి ఏదో సాధించాలనే అడుగులు ముందు వేశారు. సో తనకున్న బ్యాక్గ్రౌండ్, సార్ ఉద్యోగం కాకపోవచ్చు, వెల్ సెటిల్ అంతలో ఈ రాజకీయాలు ఇన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరం అయితే లేదు. కానీ స్టిల్ కూడా తను ఫైట్ చేస్తూనే ఉంది. సో తను ఏ ఒక్క రీజన్ కోసం ఇంకా స్టిల్ చేస్తుంది, ఫైట్ చేస్తుంది? ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం, ఉమెన్ కోసం చేస్తున్నాను. నేను ఏది చేసినా కానీ చాలా నేను ఉమెన్ కోసమే అంటాను, ఏదైనా సరే. ఎందుకంటే ప్రతి ఒక్క స్త్రీలో ఏదైనా ఒకటి అదొక యూనిక్నెస్ ఉంటుంది అనమాట. ప్రతి ఉమెన్లో ఆ యూనిక్నెస్ ఉంటుంది. సో కానీ ఉమెన్ని అందరూ మన సొసైటీ ఎలా చేసి పెట్టేసిందంటే ఉమెన్ అంటే ఇది లేకపోతే క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ఫస్ట్ టార్గెట్ అదే ఉంటుంది. సో ఆ విషయంలో ఆ సిచ్యువేషన్ రావద్దు అని మేమందరం ఏం చేసామంటే, మనం ప్రతి స్టేట్లో ఏ ఉమెన్ అయితే యాక్టివ్ ఉందో ఆవిడను నేషనల్కి తీసుకొచ్చి ఎంకరేజ్ చేయడము. సో దట్ యునో ఒక మ్యాన్ దగ్గరికి వెళ్ళి మనం ఇది కావాలి అది కావాలి అని అడగాల్సిన అవసరం లేదు. సో మనమే ఒక శక్తిగా ఎదుగుదాం అనే ఒక ఉద్దేశంతో నేనైతే పనిచేస్తున్నాను. చాలా స్ట్రాంగ్గా. నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను, నన్ను చాలా వేధిస్తున్నారు పార్టీ వాళ్ళు అందరూ కూడా. మా అధ్యక్షుడే కానీ ఇంకెవరే కానీ, మా పార్టీలో కొంచెం ఎలా అంటే ఆ నలుగురే ఉండాలన్నమాట. కొత్త ఇంకా ఎవరు ఉండొద్దు పార్టీలో, ఆ నలుగురే ఉండాలి, ఎవరు ఉండొద్దు. ఒకరికి కులపిచ్చి
ఒకరికేమో ఆయన ఉన్న పోస్టుల పిచ్చి, ఇంకొకరికి ఇంకో పిచ్చి, ఇలా ఒక్కొక్కరు లాగా ఉన్నారనమాట. కొత్త వాళ్ళని ఇప్పుడు చూడండి, కొత్త వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఏముంది? మాధవీలత ఎవరా మాధవీలత? తదుపరి క్వశ్చన్ కూడా అదే. మీరే ఇంత యాక్టివ్ గా ఉండి ఇంత బాగా సమస్యల గురించి బాగా తెలిసిన మీకు మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకొచ్చి హోల్ సిటీ నుంచి అసదుద్దీన్ వైపు పోటీ చేసి మాధవీలత నుంచోబెడుతున్నారు కదా? ఇదే దీంట్లోనే మీ ఆన్సర్ ఉంది. మాధవీలత ఎవరు? అసలు ఆ మెంబర్షిప్ కూడా లేదు పార్టీలో. మరి మేము ఉన్నాం కదా, మేము కూడా పోరాడాం, అన్ని చేసాం కదా. మరి బయటికి వెళ్ళి తీసుకొచ్చి ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళకి ఇందులో ఎవరికన్నా సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉండుంటే మరి మేము కూడా ఇచ్చుకునే వాళ్ళం కదా, వాళ్ళకి అదే కావాలనుకుంటే. కానీ బయటి వాళ్ళని తెచ్చి రాత్రి ఆమెని ఒక పెద్ద ఫిగర్ లాగా, అంటే ఒక పెద్ద పర్సనాలిటీ లాగా ప్రొజెక్ట్ చేయడము, ఇదంతా ఎందుకు? ఇంకో విషయం, పార్టీలో చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు, సీనియర్స్ వచ్చారు. వాళ్ళందరూ పార్టీని వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయినారు? ఎవరు వాళ్ళు వెళ్ళిపోయినారు అంటే పార్టీ లోపలే ఉన్న ఈ నాయకత్వమే ఇవన్నీ చేస్తుంది. ఎవరిని రానివ్వకుండా, ఎవరు ఎదగొద్దు, పార్టీ ఎదగొద్దు, ఎవరు ఎదగొద్దు అంటే వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్లు. ఇక్కడ పార్టీ లేదు, పర్సనల్ ఇంట్రెస్ట్లు ఉన్నాయన్నమాట. నా పోరాటం అంతా ఆ పర్సనల్ ఇంట్రెస్ట్ గురించి. ఎందుకంటే ఈ పార్టీ, భారతీయ జనతా పార్టీ బాల సొత్తు కాదు. ఈ పార్టీ కార్యకర్తల మీద నిర్మించబడ్డ పార్టీ. ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఉన్న కార్యకర్తలు ఇంకా ఉన్నారమ్మా, ఇంకా ఉన్నారు, ఇంకా పనిచేస్తున్నారు. వాళ్ళ డబ్బు పెట్టుకొని ఇంకా తిరుగుతున్నారు, పోస్టర్లు అంటిస్తున్నారు, ఫ్లెక్సీలు పెడుతున్నారు. ఎవ్వరు ఒక పైసా హెల్ప్ కూడా చేయట్లేదు. ఈ సోకాల్ మా నాయకత్వం వాళ్ళకి ఒక హెల్ప్ కూడా చేయదు కూడా, ఎప్పుడు చేయలేదు కూడా. ఎంత బాధ, నాకు బాధ వేస్తుంది. కార్యకర్తలు చూస్తే నాకు బాధ వేస్తుంది. ఎందుకంటే ఎంత కష్టపడుతున్నారు, రాత్రి పగలు ఫ్యామిలీని వదిలిపెట్టి. మహిళల విషయమే తీసుకోండి. ఈరోజు మహిళలు బస్సులలో పాపం పొద్దున్నే పిల్లలకు వంట చేసి, భర్తకు వంట చేసి, అన్ని చేసి, మళ్ళీ బస్సులెక్కి పార్టీ మీటింగ్ చూసుకొని మళ్ళీ ఇంటికెళ్ళి రాత్రి ఏ టైంకో మళ్ళీ బస్సుల్లో పడి ఇంటికెళ్ళి. ఏంటమ్మా, ఎందుకోసం చేస్తున్నారు? పార్టీ కోసమే కదా, పార్టీ ఎదగాలనే కదా. కానీ వాళ్ళకు మనం ఏం చేస్తున్నాము? ఏం చేయట్లేదు. యూజ్ అండ్ త్రో అంతే. గతంలో కూడా మీరు చాలాసార్లు చెప్పారు, బీజేపీలో కేవలం మహిళల ధర్నాలకి, గొడవలకి మాత్రమే యూజ్ చేస్తారు, వాళ్ళకు పదవులు ఇవ్వరు అనేసి. ఇవ్వరమ్మా, ఇవ్వరు. ఎందుకంటే భయం వాళ్ళకి. బీజేపీ ఏంటి మ్యామ్ ఎటువంటి భయం? అంటే మీరు అధికారంలోకి వస్తే వాళ్ళకి ఎటువంటి భయం, మహిళలు వస్తే వాళ్ళకి ఏంటి? ఇంకా మహిళలకి బాగా తెలుసు కదా సమస్యల పట్ల, ఏం చేయాలో. ఇల్లు సదురు పెట్టేది కూడా ఒక మహిళే ఫస్ట్ గా, ఒక ఉమెన్ బాగా చేస్తుంది మెన్ కంటే కూడా. మరి ఎందుకు రానివ్వట్లేదు మహిళలు? ప్రధానంగా ఏమై ఉండొచ్చు? ప్రధానంగా ఏముంటుంది, మహిళలకి ఏదైనా కానీ కొంచెం అవకాశాలు ఫాస్ట్గా వస్తాయి, తొందరగా వస్తాయి. మహిళల్ని గుర్తించడం కొంచెం తొందరగా గుర్తిస్తారు ఏదన్నా ఉంటే. సో అది వాళ్ళకు జీర్ణించుకోలేరు అనమాట ఆ విషయాన్ని. అమ్మ రేపు వాళ్ళు వచ్చేస్తే మా పోస్టులు ఏమైపోతాయి, మేమేమైపోతాం, ఎప్పుడు ఇదే ధ్యాస తప్పిస్తే పార్టీని మనము ముందుకు తీసుకెళ్దాం. కానీ పార్టీ గురించి పనిచేసిన వాళ్ళని పిలిచి మాట్లాడదాము. ఈరోజు కూడా నేను పోరాటం చేస్తున్నాను. జస్ట్ ఒక 3 రోజుల ముందే మా అధ్యక్షుని కలిశాను. నేను అడిగాను, మరి మా సంగతి ఏంటి, పార్టీకి పనిచేసిన వాళ్ళ సంగతి ఏంటి అని. ఏదో వ్యంగ్యంగా మాట్లాడడము, ఏదో కామెంట్స్ చేయడము, ఇవి తప్పిస్తే ఇంకా అక్కడ ఏం లేదు. రెస్పెక్ట్ అనేది లేదు మహిళలకి. సో కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెట్టడము. ఇంకోటి, మా భారతీయ జనతా పార్టీ వాళ్ళకి చాలా ఇష్టం ఏంటంటే ఈ సెలబ్రిటీస్, హీరోయిన్స్ రాగానే మా వాళ్ళకు చాలా హీరోయిన్స్ రాగానే చాలా ఊపు వచ్చేస్తుంది అనమాట. ఇంకా వాళ్ళకి వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ అవకాశాల కోసం వాళ్ళు వస్తారు, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు. గీత గారు ఏం మైనస్ కనిపిస్తుందని వీళ్ళు కొత్త వాళ్ళని వెతుక్కున్నారంటే మీరు ఏం చెప్తారు మేడం? నేను ఇప్పటి వరకు అదే నా ఆన్సర్ నేను కూడా వెతుకుతున్నాను ఏంటి అని. అంటే ధైర్యంగా మాట్లాడడమా తప్పు నాది, లేకపోతే మీరు మిమ్మల్ని ప్రశ్నించడం తప్ప అన్నది? అంటే మిమ్మల్ని ఎవరు ఏమీ అడగొద్దు, ఏదైనా కానీ లొంగి ఉండాలి. అది గీత అంటే నా వల్ల అయితే కాదు. నేనైతే ఆ పని చేయను. ఏదన్నా నేను ప్రశ్నిస్తాను, తప్పకుండా ప్రశ్నిస్తాను. రాజకీయాల్లో చాలా జరుగుతుంటాయి, ఓకే, మనం దాన్ని కొన్ని వదిలేసేయాలి. కానీ కొన్నిటికి మాత్రం తప్పకుండా మనము ప్రశ్నించాలి. లేకపోతే
మన మనుగడ లేదు. బీజేపీ అంటే ఓన్లీ హిందూ ధర్మానికి సపోర్టేనా మేడం? అంటే క్రిస్టియన్కి, ముస్లింకి అలా వాటికి ఏమి హెల్ప్ చేయదా? వాటికి ఏమి సహకరించదా? వాళ్ళకి వాళ్ళు కూడా బతుకుతున్నారు కదమ్మా. బీజేపీ అంటేనే మనకి ప్రజల్లో బాగా గుర్తు వచ్చేది బీజేపీ హిందూ ధర్మానికి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అవునమ్మా, మరి మన దేశం కూడా హిందూ దేశం కదా, హిందుస్థాన్ కదా. ఇందులో క్రిస్టియన్, ముస్లిం కూడా బతుకుతున్నారు కదా మేడం. వాళ్ళు మేము బతుకనిస్తున్నాం, వాళ్ళు బతుకుతున్నారు, ఎవరు ఏం అనట్లేదే. ఎవరి కులం ఎవరు మతం వాళ్ళు పాటిస్తున్నారు కదా. మేము బీజేపీ ఏం అనట్లేదు కదా. కానీ మా ఎజెండా మాత్రం హిందుత్వే. బీజేపీ ఎజెండా హిందుత్వే. మాకు క్రిస్టియన్లతోటి ముస్లింలతోటి మాకేం పని లేదు. గత కొంతకాలం నేను కూడా విన్న కొన్ని మాటలు ఏంటంటే బీజేపీ అధికారంలోకి వస్తే క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ అసలు బహిష్కరించబడతారు, అసలు సర్వైవ్ కాలేరు అని నేను విన్నాను. దాని గురించి మీరేమంటారు? అవును, సర్వైవ్ కాలేరు. వై అంతే, హిందూయిజం అంటే వాళ్ళు మనల్ని సర్వైవ్ అవ్వనివ్వలేదు. ఈ రోజు మాకు టైం వచ్చింది, మేము వాళ్ళని సర్వైవ్ అవ్వనివ్వం అంతే. అంటే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారంటే మీరేం చెప్తారు? ఎన్ని గుళ్ళు గోపురాలు కూల్చేశారు, ఎన్ని మన పుస్తకాలన్నీ హిందూ ధర్మానికి పుస్తకాలన్నీ తీసేశారు, ఎన్ని ఏజెస్ నుండి ముస్లిమ్స్ మన పైన అన్ని అన్యాయాలు చేస్తున్నారు. ఇప్పుడు దేశాన్ని రక్షించడానికి ఒక ధర్మాత్ముడు ప్రధానమంత్రి మోదీ రూపంలో వచ్చాడు. ఇప్పుడు ధర్మం రక్షించబడుతుంది, దేశం రక్షించబడుతుంది. భారత్ మాతకి ఇప్పుడు ఒక పెద్ద ఘనత ఇది. రాబోయే రోజుల్లో గీతా గారి పరిస్థితి రాజకీయాల్లో ఎలా ఉంది? రాబోయే రోజుల్లో మంచిగానే ఉంది. ఎందుకు ఉండదు. అదే పోరాటం చేస్తున్నాను, ఇంకా పోరాటం చేస్తూనే ఉంటాను, ఇంకా నేను ప్రశ్నిస్తూనే ఉంటాను. తప్పకుండా రాజకీయాల్లోనే ఉండి ఎక్కడ మనం పోగొట్టుకున్నామో అక్కడే గెలవాలి. రాజకీయాల్లో ఉండి వీళ్ళనే నేను ప్రశ్నిస్తూ తప్పకుండా మహిళల గురించి నేను పనిచేస్తాను. ఎందుకంటే ప్రతి మహిళ నాలాగా, ఏ మహిళ కూడా నాలాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు రాజకీయాల్లో అనే ఉద్దేశంతో నేను పనిచేస్తాను. ఎందుకంటే అందరు మాట్లాడాలంటే చాలా భయపడతారు. సో నాకు ఆ భయం లేదు, నేను ఉన్నట్టుగా మాట్లాడేస్తాను. సో అది ఎవరు తప్పైనా సరే తప్పే. కాబట్టి నేను అలాంటి మహిళల కోసం నేను మాట్లాడతాను, నేను ప్రశ్నిస్తాను, నేను బీజేపీలోనే ఉంటాను, బీజేపీలోనే నెగ్గుతాను. మిగతా పార్టీల్లో వాయిస్ రేస్ చేస్తే మహిళలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఆ క్వశ్చన్స్ ఒకవేళ అది అవసరం అంటే తీసుకుంటారు, లేదంటే వదిలేస్తారు. కానీ బీజేపీలో మాత్రం వాయిస్ రేస్ చేస్తే మహిళలు ముఖ్యంగా వాళ్ళని పార్టీ నుంచి తొలగిస్తారు అన్నదాన్ని మీరేమంటారు? అవును, బీజేపీలో అంటే మాట్లాడద్దు, ఏ పార్టీలోనే అంతే అమ్మా. బీజేపీలో కూడా తప్పులు ఎలా చెప్తారు? చెప్పొద్దు, వాళ్ళ తప్పులు లోపులు మనం చెప్పొద్దు. వాళ్ళకి అలా ఇష్టం ఉండదు, నాయకత్వానికి ఇష్టం ఉండదు అనమాట. ప్రశ్నించొద్దు, మాట్లాడొద్దు అంటే ఒక గంగిరెద్దుల్లాగా అని వాళ్ళ ఉద్దేశం అనమాట. అంతే తప్పిస్తే అమ్మ మీరు మహిళలు మీరు అటు బొండి, అటు కూర్చోండి, వెనకాల కూర్చోండి, ముందు కూర్చోండి. నేను ప్రతి ఒక్క లీడర్ గురించి నేను మాట్లాడమంటే మాట్లాడగలుగుతాను. ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది ఎవరు కరెక్ట్ కాదు. ఎవరు కరెక్ట్ మరి ఎవరు లేరు కరెక్ట్. మరి ఇప్పుడు మీ క్వశ్చన్లో, మీ ఆన్సర్లోనే క్వశ్చన్ ఉంది మేడం. నాకు ఇప్పటి అడగాలనిపిస్తుంది. ఇన్ని చెప్తున్నారు బీజేపీ పార్టీ గురించి, ఎంతెంత అవమానం ఎదుర్కొంటున్నారు, అన్ని ఎదుర్కొంటున్నారు, సమస్యల గురించి చెప్తున్నారు. అసలు ఆ పార్టీ కరెక్ట్ కాదు అంటున్నారు, ఎవరు కరెక్ట్ లేరు అంటున్నారు. స్టిల్ వై దేర్ మేడం? ఇంకా మరి అంటే పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయి కదమ్మా, పార్టీ ఉంది అంటే ఇన్ని సమస్యలు ఎదుర్కొని ఇంకా సిద్ధాంతాల గురించే ఉంటున్నారు. ఒక వ్యక్తుల గురించి మనం పార్టీని ఎందుకు వదలాలి? ఒక వ్యక్తులతో సమస్య, ఇది పార్టీతో వచ్చే సమస్య కాదు కదా. సో మనం పార్టీని ఎందుకు వదలాలి? అంటే వ్యక్తుల్ని మార్చాలని అన్న ఉద్దేశం ఉందా మీకు? వ్యక్తులు మార్చాలి. నేను మోదీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను, తప్పకుండా మాట్లాడతాను. ఒకళ్ళు మార్చాలంటే ప్రధానంగా 5 మంది పేర్లు చెప్పండి. అందరిని మార్చాలి. ఎవరు లేరా? అంతే, ఎవ్వరు కరెక్ట్ కాదు, అందరినీ మార్చాలి. అధ్యక్షుడి నుంచి కింది స్థాయి వరకు అందరినీ మార్చాలి. సో రీసెంట్ గా కవిత గారు అరెస్ట్ అవ్వడం జరిగింది. ఆ అరెస్ట్ బీజేపీ ఆడుతున్న ఒక డ్రామా, బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీ దక్కించుకోవడానికి ఆడుతుందని ఒక డ్రామా అని మనం పలు న్యూస్ ఛానల్స్ చూసాం, వీడియోస్ చూసాం. దాని గురించి మీరేమంటారు? నువ్వే అంటున్నావు, వీడియోస్ చూసాం, దాని గురించి మీరేమంటారు సార్? మేడం ఇప్పుడు అన్ని చెప్పేవి నిజాలు కాదు, అన్ని చెప్పేవి అబద్ధాలు కూడా కాదు.
దాన్ని మీరు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి బీజేపీ గురించి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మీరేమంటారు దాని గురించి? ఆ కవిత అరెస్ట్కి బీజేపీకి సంబంధం ఏం లేదమ్మా. అది ఒక వ్యవస్థ, వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతున్నారు. దానికి బీజేపీకి ఏం సంబంధం ఉంటుంది? ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు, దానికి బీజేపీకి సంబంధం ఏముంది? వాళ్ళు కేసులలో ఇరుక్కున్నారు, సాక్ష్యాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి, ఆ వ్యవస్థ అది చూసుకుంటుంది. బీజేపీకి కవిత అరెస్ట్కి సంబంధం లేదు. ఆడుతున్న ఒక డ్రామా అని అంటున్నారు. లేదు, డ్రామా కాదు ఇది, ఆడుతున్న డ్రామా కాదు, డ్రామా కానే కాదు. ఇది ఓన్లీ ఆమె చేసిన దానికి ఆమె కేసులు ఆ వ్యవస్థ చూసుకుంటుంది, కానీ బీజేపీకి సంబంధం లేదు. గట్టిగా చెప్తున్నాను నేను, బీజేపీకి కవిత అరెస్ట్కి సంబంధం లేదు. ప్రెసెంట్ మనకి బీజేపీలో ఒకవేళ ఒక మహిళ అడుగు పెట్టాలని నెక్స్ట్ వచ్చే తరానికి ఒకవేళ పోటీ చేయాలనుకున్నా, ఒకవేళ రావాలనుకున్నా, బీజేపీ మీద ఉన్న ఒక ప్రేమ అభిమానం అవ్వచ్చు, ఒకవేళ వస్తే మీరు వాళ్ళకి ఇచ్చే సజెషన్స్ ఏముంటాయి మేడం? రావద్దనే చెప్తారని నేను అనుకుంటున్నాను. నేను రావద్దని చెప్పాను, ఎక్కువ రావాలని చెప్తాను. మనకి మీకే స్థానం లేదు, ఇంకా వాళ్ళు వస్తే వాళ్ళకి ఏముంటుంది మేడం? అట్లా అనుకోకూడదమ్మా. ఇప్పుడు ఏదన్నా ఒక చిన్న పోరాటం ఒకే వ్యక్తితో స్టార్ట్ అవుతుంది, అది తర్వాత ఒక పెద్ద ఉద్యమం అవుతుంది. ఎవరో ఒకరు ఒక అడుగు ముందేయాలి కదా. నేను అడిగేశాను, సో నేను ప్రశ్నిస్తున్నాను, నేను అడిగేశాను, నన్ను ఎన్ని పరిపరి విధాలు నన్ను వేధిస్తున్నారు, నన్ను బాధ పెడుతున్నారు, చాలా అవమానాలు చేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా అంటే చాలా అవమానాలు చేస్తున్నారు. కానీ నేను వచ్చే బీజేపీలో రావాలనుకున్న మహిళలకు ఒకటి చెప్తున్నాను, ఇవన్నిటికీ మీరు భయపడకండి, ఎక్కడ కూడా భయపడకండి, మీ పని మీరు చేసుకోండి, పార్టీని తల్లిలాగా నమ్ముకోండి, తప్పకుండా న్యాయం జరుగుతుంది, వాళ్ళకి దక్కాల్సింది తప్పకుండా దక్కుతుంది. ఎందుకంటే నాతో స్టార్ట్ అయిన ఈ ఉద్యమము నా వెనకాల చాలామంది వస్తున్నారు కూడా, చాలామంది ఫోన్లు కూడా నాకు చేస్తున్నారు, మా తరఫున కూడా మీరు మాట్లాడండి, మేమైతే మాట్లాడలేము, కనీసం మీరైనా మీడియా ముఖంగా చెప్పండి ఎంత అన్యాయం జరుగుతుందో అని. ఈరోజు ఎవ్వరు బీజేపీలో ఉన్న ఏ సీనియర్స్కి న్యాయం జరగట్లేదు, ఎవరిని కనీసం పిలుస్తలేరు కూడా. ఎంత గర్వము అహంకారము నిండిందంటే వీళ్ళకి, వాళ్ళు పనికిరారు. అస్సలు చేసింది అంతా పోరాటాలు మేమున్నాం పార్టీతో. ఎంతో మా టైం అమ్మ. ఇప్పుడు నన్నే తీసుకో, నేను ఒక ఆఫీసర్ భార్యని, నాకు ఏం అవసరము పడి వీధులలో పడి అందరు అరెస్ట్ చేసుకోవడం, పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసుకోవడం, తీసుకెళ్ళడం. నేను హ్యాపీగా ఇంట్లో కాళ్ళ మీద కాలేసి కూర్చోవచ్చు కదా. కానీ నేను అట్లా అనుకోలేదు. నేను ఎప్పుడు పాలిటిక్స్ ఇస్ ఎ నోబుల్ యాక్ట్ అంటారు, నేను ఎప్పుడు రాజకీయాల్ని ఆ ఉద్దేశంతో చూశాను. ఇప్పుడు నేను ఒక సోషల్ యాక్టివిస్ట్గా ఒక 100 మందికి హెల్ప్ చేయొచ్చు, కానీ నేను పాలిటిక్స్లో వస్తే ఒక 1000 మందికి హెల్ప్ చేయొచ్చు. ఆ ఉద్దేశంతో ఎప్పుడు నాకు అదే ట్రిగర్ అయ్యేది, ఆ ఉద్దేశంతో నేను పాలిటిక్స్లో వచ్చాను. దాంట్లో మా హస్బెండ్ కూడా నాకు చాలా సహకరించారు. ఆయన ఎప్పుడు కూడా నాకు రూల్స్ పెట్టలేదు, నువ్వు ఇది చేయొద్దు అది చేయొద్దు అని ఎప్పుడు అనలేదు. అండ్ నా ఫ్యామిలీ కూడా బాగా సపోర్ట్ చేసింది. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వీళ్ళకున్న ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కాదు. నేను ఒక సందర్భం ఒక నాయకుడికి అన్నాను, మీకు డబ్బులే కావస్తే మరి అదే డబ్బులు మేము కూడా ఇస్తాం కదా అంటే, డబ్బులు తీసుకొని మేము టికెట్స్ ఇవ్వం కదా, అలా అది లేదు కదా అని అంటారు. కానీ ఎవరు ఏం చేశారో డబ్బులు తీసుకోరేమో, ఇంకా వేరేది ఏమైనా ఆఫర్ చేస్తారేమో, అది మనకు తెలియదు కదా. సో ఇలా పార్టీలో ఉన్న వాళ్ళని ఎందుకు మీరు ఎంకరేజ్ చేయట్లేదు? నేను మోదీ గారిని కూడా అదే అడుగుదాం అనుకుంటున్నాను, మీడియా ముఖంగా అడుగుదామని. सर మీకు आपको नहीं दिखता है कि इतने सीनियर्स है पार्टी में, आपको क्या जरूरत है वो माधवी लता को लाने की? माधवी लता कौन है? हम तो पार्टी के लिए अपना पूरा जीवन दे दिए ना, तो आप బస్ బాధ వస్తుందా మేడం? బాధ కలుగుతుందా ఏంటి? నేను ఎన్ని ఇయర్స్ నుంచి ఇంత నా హార్ట్ అండ్ సోల్ పెట్టినాను, కానీ బట్ నన్ను ఎవ్వరు గుర్తించట్లేదండి. వాళ్ళని తీసుకొచ్చినప్పుడు వాళ్ళెవరమ్మా నన్ను గుర్తించడానికి? నన్ను ప్రజలు గుర్తించారు, వాళ్ళు గుర్తించక్కర్లేదు, మోదీ గారు గుర్తించారు. వీళ్ళు ఎందుకు గుర్తిస్తారు? వీళ్ళు గుర్తించరు, మనం ఎంత చేసినా గుర్తించారు. పార్టీ నన్ను గుర్తిస్తుంది చాలు. పార్టీలో ఉన్న పెద్దలు, అక్కడ ఉన్న పెద్దలు నన్ను గుర్తిస్తారు, అది చాలు. ప్రజలు గుర్తిస్తారు, అది చాలు. వీళ్ళు గుర్తించాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే వీళ్ళు గుర్తించిన ఒకటి, గుర్తించుకున్నా ఒకటి. వీళ్ళు ఎప్పుడు కూడా గుర్తించారు కూడా ఎవరిని కూడా. అది ఇందాక అన్నట్టుగా పలుమార్లు మేము జైలుకి కూడా వెళ్ళాము, అరెస్ట్ కూడా అయ్యాము అనేసి అన్నారు. ప్రధానంగా ఏ సమస్యల్లో, ఏ రీజన్లో వెళ్ళినారు మేడం? ఏం జరిగింది? ప్రధానమైన మేము తీసుకున్న ఇష్యూ
లిక్కర్ అంటే సారా ఈ లిక్కర్స్ మీద అదే ఎక్కువ మెయిన్గా ఉద్యమం చేసేవాళ్ళు అనమాట. దాని మీదనే ఎక్కువ ఉద్యమాలు చేశాము. ఆ టైంలో చాలా అరెస్ట్ అవ్వడం జరిగింది. నేను కూడా అంటే నా హస్బెండ్ కూడా ఆఫీసరే అయినా కానీ చాలా ఇబ్బందులు ఉండేవి. అంటే నన్ను టచ్ చేయాలన్నా అరెస్ట్ చేయాలన్నా ఇబ్బంది పడేవాళ్ళు పోలీస్ వాళ్ళు కూడా. సో ఒక సందర్భం ఎలా వచ్చిందంటే మా పార్టీ వాళ్ళు అన్నారు, అమ్మ నువ్వు వస్తే చాలు అరెస్ట్ మాత్రం అవ్వకు నువ్వు అని. అంటే అంత డెడికేటెడ్గా చేశాను అనమాట. అంత డెడికేషన్తో నా పార్టీ నేను అని అంత డెడికేషన్తో చేశాను నేను. ఏ ఉద్యమాలైనా కానీ ఏ ప్రోగ్రాంలు అయినా కానీ. మరి ఇదంతా మాకు ఈరోజు ఎవరో కొత్త వాళ్ళు వచ్చి అన్నీ తీసుకెళ్ళిపోతున్నారు. సో బాధ అయితే అవుతుంది కదా, బాధ అవుతుంది, కోపం వస్తుంది. ఎన్నో విషయాలు ఇలా ప్రశ్నిస్తే దానికి జవాబులు ఉండవు. చాలా చాలా నీచంగా మాట్లాడతారు, చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్ అండ్ ఇన్సల్ట్ ఇదంతా ఉంది. పోటీ చేసిన ప్రతిసారి ఓటమి, వేసిన అడుగు వెనక్కి. సో ఇలాగ దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉన్న గీతా గారు స్టిల్ ఇంకా కూడా సర్వైవ్ అవుతూనే ఉన్నారు బీజేపీలో. సో ఏ రోజైనా మేడం వద్దులే ఇంకా ఈ చాలా ఎదుర్కొన్నాను, చాలా సమస్యలు ఉన్నాయి, సో వీళ్ళు రెస్ట్ తీసుకుందాం, పార్టీ తరఫున కాకుండా మామూలుగా సోషల్ యాక్టివిటీలో ఉందాం అని ఎప్పుడు అనిపించలేదా? ఎప్పుడు అనిపించలేదమ్మా. ఎందుకంటే ఒక సింహము 2 అడుగులు వెనక్కి వేస్తుందంటే అర్థము 4 అడుగులతో మళ్ళీ ముందుకు వస్తుంది. అంతే కదా. సో నేను కూడా అదే, నేను ఎప్పుడు భయపడను, నేను దేనికి భయపడను, ఎవ్వరికి భయపడను. నా దగ్గర ప్రతి ఒక్కరి పట్ల సాక్ష్యాలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారో వాళ్ళ జాతకాలన్నీ మా దగ్గర ఉన్నాయి. మొన్నటి వరకు మా చుట్టే తిరిగిన వాళ్ళు వీళ్ళంతా. సో వాళ్ళ జీవిత చరిత్రలు ఏం పెద్ద చెప్పుకోదగ్గ ఏం లేవు. వీళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు. నేను నిజంగా ఈరోజు వేరే మహిళలు కూడా, నా పార్టీలో ఉన్న మా మహిళలకు కూడా చెప్తున్నాను, మీరు కూడా భయపడి ఇంట్లో ఉండకండి, బయటికి రండి, పార్టీ ఆఫీస్కి రండి, పార్టీ యాక్టివిటీస్లో పాల్పంచుకోండి. ఎవ్వరు ఆపలేరు. ఈ పార్టీ ఏ ఒక్క అధ్యక్షుడిదో, ఏ డాక్టర్ లక్ష్మణ్దో ఎవరిదో కాదు. ఈ పార్టీ అందరిది. ఈ పార్టీ భారతీయ జనతా పార్టీ మనం అందరిది. మన త్యాగాల మీద నిర్మించబడ్డ పార్టీ. సో భారతీయ జనతా పార్టీ ఇది మన పార్టీ. మన ఇల్లుని మనం వదిలేసుకుంటే ఎట్లా? మనం ఒకవేళ దూరం ఉంటే వీళ్ళు ఎప్పటికీ మనం దగ్గర రానియరు. అందుకే మనం పార్టీలో ఉండే మనము పోట్లాడాలి, పార్టీలో ఉండే పార్టీ పని చేస్తూనే మనది ఏంటో మన లక్ష్యం ఏంటో దాని గురించి మనం పోరాటం చేయాలి. ఇది మాత్రం తప్పకుండా. మనం పార్టీకి దూరంగా ఉంటే మాత్రం పార్టీని మళ్ళీ ఎప్పుడు దగ్గరికి తీసుకునే అవకాశం ఉండదు. సో 2023 కావచ్చు, 2024లో ఇంకా అత్యధికంగా హత్యలు చాలా జరుగుతున్నాయి. కేంద్రంగా అధికారంలో ఉంది బీజేపీ కాబట్టి మేడం ఎందుకు వాటికి అంటే రియాక్ట్ కాదు అంటే ఇప్పుడు వరకు చాలా ఈ 2024లో అయితే నేనైతే చాలా చూసాను. బికాజ్ నేను రిపోర్టింగ్ వెళ్తూ ఉంటాను. సో కొన్ని ఊర్లలో ఎంత జరిగిందంటే వాళ్ళ నోట్లోంచి విన్నాం, అరే మాకు మోడీ ఉన్నారు, మోడీ ఏం చేయరు, రియాక్ట్ కారు, మాకు కనీసం ఒక మనిషిని పంపరు, పలకరించరు, ఏం చేయరని చాలా వరకు చెప్పడం జరిగింది ప్రజలేం. సో దాని గురించి మీరేమంటారు? మోదీ ఏం చేయరు అంటే ఏంటి? మోదీ ఎవరు? ప్రధానమంత్రి, దేశానికి ప్రధానమంత్రి. ఆయనకి ఎన్నో ఆయన దృష్టికి వెళ్తాయి కదా మేడం. అంటే నాకు న్యూస్ ఉన్నా నేను అక్కడికే వస్తున్నాను. ఆయన ఒక ప్రధానమంత్రి, ఆయనకి ఎన్నో విషయాలు ఆయనకు ఉంటాయి కదా, ఆయన చూసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయి. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి. దానికి మోదీకి సంబంధం ఏంటమ్మా? మోదీ గారికి సంబంధం లేదు. కానీ ఆయన దృష్టికి పోయిన ప్రతిదీ ఆయన రియాక్ట్ అవుతాడు. మీరు నమ్మరు, చిన్న విషయాలు కూడా. అంటే మోదీ గారు నేను ఒక చిన్న ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకుంటాను. ఎంత చిన్న విషయాలంటే, ఒక్కోసారి నేను నా కూతురు మోదీ గారిని కలిసిన తర్వాత చాలాసేపు మోదీ గారితో మాట్లాడిన తర్వాత ఏదో కొన్ని విషయాలు ఏదో చెప్పింది కాలేజ్లో ఇలా అని. నేను నెక్స్ట్ టైం మళ్ళీ మోదీ గారిని కలుస్తుందికి వెళ్ళినప్పుడు ఆయన నా డాటర్ చెప్పిన విషయాన్ని ఆయన భక్తి ఇలా చెప్పింది, ఈ ఇష్యూస్ ఏమైంది దీని మీద అని నన్ను అడిగారు. నేను చాలా షాక్ అయ్యాను. ఎందుకంటే చిన్న విషయం కూడా ఆయన గుర్తుపెట్టుకుంటారు.
సో అట్లాంటప్పుడు ఇట్లాంటి విషయాల మీద ఆయన ఎందుకు స్పందించారు అనుకుంటున్నావు? ప్రతిదీ ట్విట్టర్ చేస్తే ఫేస్బుక్లో ఉంటేనే స్పందిస్తున్నారని కాదు కదా. ఆయన బ్యాక్గ్రౌండ్ దానికి ఎంతో చేస్తున్నారు. ఎన్ని ఆర్డర్స్ ఇస్తున్నారు, దీని మీద ఎంక్వైరీలు అని, మళ్ళీ కొత్త చట్టాలని చేస్తూనే ఉన్నారు. చాలా చేస్తున్నారమ్మా. మన అదృష్టం ఏంటంటే ఈ యుగానికి మనకు నరేంద్ర మోదీ అనే వ్యక్తి ప్రధానమంత్రి అవ్వడం, ఇది మనం చేసుకున్న అదృష్టం అన్నమాట. ఇది మీరు ఎప్పుడో అంటూ ఉంటారు మోదీ గారు ఒక కారణ జన్ముడు అని. సో మీకు అట్లా అంటే అలా రియాక్ట్ అవ్వాల్సి అంత బాగా ఇన్స్పైర్ అయిన ఒక థింగ్ ఏంటి మేడం సార్లో? మోదీ గారి విషయంలోన ఒక్కటని చెప్పలేము. ఆయన మీకు బాగా నచ్చిన విషయం ఒకటి మాతో షేర్ చేసుకోమంటే ఏం చెప్తారు? అంటే ఆయన ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తారు. ఎప్పుడు ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడరు. అది ఏ విషయమైనా ఉండదు. ఆయన 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 ఇట్ సెల్ఫ్ ఒక పెద్ద ఆరా. మోదీ గారి దగ్గరికి మీరు వెళ్ళారంటేనే మీరు ఆ ఆరాలో ఎంటర్ అయినట్టు అనమాట. ఆయన ప్రతిసారి మాతో మాట్లాడుతున్నప్పుడు అమ్మ మహిళలకి కొత్తగా ఏమైనా ఆలోచించు, మహిళల గురించి ఆలోచించండి, ఏమైనా చట్టాలు చేయాలా, ఏమన్నా నేను మహిళలకి ఇంకా మనం ఇది చేస్తే బాగుంటుందా, మీరు దీని మీద థింకింగ్ చేయండి, న్యూ ఐడియాస్తో రండి. ఎప్పుడు చూసినా కానీ ఇది. అట్లాగే బీసీస్ మీరు అందరికీ చెప్పండి, నేను ఒక బీసీ ప్రధానమంత్రిని అని, నేను ఉన్నాను వాళ్ళకని. నేను ఎంతైనా చెప్తుంటాను, కానీ మీరందరూ చెప్తే అది వేరేగా ఉంటుంది. ప్రతి బీసీ ఇంటికి వెళ్ళి నేను కలుస్తున్నట్టుగా కలవండి, ప్రతి తలుపు తట్టండి, బీసీలను ఒక దగ్గరికి తీసుకురండి అని చాలా ఈ 2 విషయాలు మాత్రం ప్రతిసారి చెప్పేవాళ్ళు నేను కలిసిన ప్రతిసారి. అండ్ మీరు అడిగారు మోదీలో ఒక్క విషయం అనేది చెప్పడానికి ఏం లేదు, చాలా విషయాలు. ఆయన ఒక పెద్ద ఆయన ఇట్ సెల్ఫ్ ఒక పెద్ద సంస్థ అంతే. ఆయన కారణ జన్ముడు అంటాం కదా, అంతే. కారణ జన్ముడు ఏది చేసినా కానీ ప్రజల మంచిగా ఉంటుంది. ఆయన ఉన్నంత కాలము మనం చాలా భద్రంగా ఇంట్లో పడుకోవచ్చు. అంటే మనకు అది ఒక అష్యూరిటీ. అక్కడ ఆయన ఉన్నారంటే అందరం సేఫ్గా ఉన్నట్టే. ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఆయన కలిసిన ప్రతిసారి మహిళలను తీసుకురండి, మహిళలకి ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి అన్నారు. మరి అదే మహిళ గీతా గారు 34 years నుంచి ఉన్నా కూడా ఈ మహిళను ఎందుకు గుర్తించట్లేదు మోడీ గారు? అంటే ఆయన ఏది చెప్పినా జరుగుతుంది కదా. సో మీరు ఇన్నిసార్లు వెళ్ళారు ఆయన దగ్గరికి. సో ఇన్నిసార్లు వెళ్ళినా కూడా మీరు అధికారంలో లేరు అని ఆయనకి తెలుసు. మరి ఎందుకు మిమ్మల్ని ఇంకా అధికారంలోకి తీసుకురావట్లేదు? అధికారంలో లేదని ఏం లేదమ్మా, పార్టీ పనిచేస్తూనే ఉన్నాం కదా. ఒక టికెట్ కానీ ఒక టికెట్ నేను మోదీ గారిని ఎప్పుడు వెళ్ళి టికెట్ అడగలేదు, నిజం చెప్తాను. మీరు అడగకపోయినా సమస్యల్ని ఆయన దృష్టిలో పెట్టుకున్న, మీరు ఎప్పుడో చెప్పిన ఒక ఇష్యూని ఆయన గుర్తుపెట్టుకుని మళ్ళీ మిమ్మల్ని అడిగారు. అట్లాంటి ఇన్నిసార్లు గీతా గారు వెళ్తున్నా కూడా అయ్యో తిను లేదు అన్న తనకి ఆల్రెడీ ఆయన తెలుస్తుంటుంది. సో మరి ఎందుకు ఇంకా టికెట్ గురించి ఆయన ఎప్పుడు రియాక్ట్ కాలేదు? టికెట్ గురించి ఆయన వరకు టికెట్ విషయాలు ఏమీ ఆయన వరకు తెలియదు. ఎప్పుడు కలిసినా కానీ ఒక ఇష్యూ మీద మాట్లాడుకున్నాను తప్పిస్తే టికెట్ విషయంలో మాత్రం ఏమీ మాట్లాడుకోలేదు. అది ఓన్లీ టికెట్ విషయం అనేది లోకల్ లీడర్స్కి వదిలేసిన విషయం. వాళ్ళెవరి పేర్లు అయితే ఇస్తే అది డిస్కస్ చేయడం కానివ్వండి. ఒక గీత కాదు, ఎంతమందో గీతాలు ఈ దేశంలో ఉన్నారు. ఆయనకి ఎంతో చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకరి టికెట్ ఇష్యూ మీద ఆయన స్పందించాల్సిన అవసరం ఏం లేదు. ఆయన గురించి పనిచేస్తున్నాం. అదే నాకు చాలా ఈ జీవితంలో ఉన్న తృప్తి ఏంటంటే, మనము ఎవరిని శంకరాచార్యులను మనం చూడలేదు కళ్ళతోటి, కానీ ఒక శంకరాచార్యులతో నేను పనిచేస్తున్నాను. నాకు అదే చాలా లైఫ్లో ఒక సాటిస్ఫాక్షన్. ఆ మనిషిని, ఆ దివ్యమూర్తిని నేను ఎన్నోసార్లు కలిసి ఆయనతో మాట్లాడాను. నాకు వచ్చినంత అవకాశం ఎవ్వరికి కూడా రాలేదు ఆయన కలిసేది, కానీ ఆ అదృష్టం నాకు దక్కింది. మోడీ గారి పేరుతో ఇలా బ్లష్ అవుతారు మేడం మీరు. అసలు అంటే ఏంటి అంత దైవంలా కొలుస్తున్నారు ఆయనని మీరు? కొంతమంది ఎలా తిడతారో తెలుసా? మీరు కామెంట్స్ మీకు తెలియనే లేదు, తిడతారు ఎంతమందిని. మీరు ఇంత ఇలాగ ఆయన పేరు చెప్తేనే ఒక దేవుడిని, ఒక భక్తిని చూసినట్టు అలా కళ్ళకి అద్దుకుంటే చాలు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మిమ్మల్ని అంతగా ఇన్స్పైర్ ఏముంటుంది అందులో మీకు? ఇందాక చెప్పినట్టుగా అదొక రీజన్. నిస్వార్థమైన సేవ. అంటే ఆయనకు అవసరం లేదు ఇంత పని చేయాలి, కానీ పనిచేస్తున్నాడు. ఎందుకోసం పనిచేస్తున్నాడు? ఆయన ఎవరి కోసం పనిచేస్తున్నాడు? రాత్రి పగలు పని పని పని. ఎందుకు? ఈరోజు బయటి దేశాలు కూడా ఇండియా అనగానే ఒక
ఒక రెస్పెక్ట్తో చూస్తున్నాయంటే అది ఎవరి వల్ల సాధ్యమైంది? నరేంద్ర మోదీ వల్ల. నేను ఎన్నో కంట్రీస్ తిరుగుతాను, ఇండియా అనగానే నరేంద్ర మోదీజీ అంటారు. సో ఎందుకు అది ఎందుకు వచ్చింది? అది ఎవరు తెచ్చారు అదంతా? సో అది ఆయనతోటే సాధ్యమైంది ఇదంతా. అలాంటి మనిషిని అంత దగ్గరగా నేను ఉండి చూసి పనిచేశానంటే నేను ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నాను, చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఈ నాకు ఈ జన్మకి మోదీ గారితో పనిచేశాను, మోదీ గారిని కలిశాను, మోదీ గారిని నేను ఎన్నోసార్లు అన్ని విషయాల్లో డిస్కస్ చేస్తాను అనేది ఒక తృప్తి మాత్రం నాకుంది. సో నెక్స్ట్ పిఎంగా అయ్యే అవకాశాలు ఎవరికి ఉన్నాయి మేడం? 5 yearsలో ఇంకా 2 years ఆయన చేస్తారు, ఇంకా 3 years యోగి ఆనంద్కి ఇస్తానని ప్రచారం సాగుతుంది బయట. సో దాని గురించి మీరేమంటారు? ఆల్రెడీ ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి యోగినంద్ గారి మీద. దాని గురించి ఆయన అలాంటి వ్యక్తిని లీడ్లో పెడితే రాంగ్ అని కొంతమంది, ఓకే అని కొంతమంది, దాని గురించి మీరేమంటారు? ఎప్పటికీ మోదీ గారే ప్రైమ్ మినిస్టర్, ఇంకెవ్వరు రారు. ఆయనే కరెక్ట్, ఆయన్నే కరెక్ట్. ఆయన ఉన్నంత వరకు. ఎందుకంటే మోదీ గారి విజన్ అమల్లోకి రావాలంటే ఆయనలాగా ఇంకొకరు ఆలోచించలేరని మీరు అంటారు. ఆయనలాగా ఇంకెవ్వరు ఆలోచించలేరు. ఆయనలాగా ఆలోచించడం అసాధ్యం, మానవులకు అసాధ్యం. సో ఆయన దైవ స్వరూపి, మానవులు కాదు. సో ఒక యోగి, ఆయన్నే ఒక యోగి. సో ఆయన వల్లనే సాధ్యం, ఇంకెవరి వల్ల సాధ్యం కాదు. ఆయన ఉంటేనే ఈ దేశం ముందుకెళ్తుంది. ఆయన అనుకున్న విజన్ ఇంప్లిమెంట్ కావాలంటే మోదీ గారే ప్రైమ్ మినిస్టర్గా ఉంటారు, ఆయన్నే ఉంటారు. ఇది సత్యం. గీతా గారిని మేము అధికారంలోకి ఎప్పుడు చూస్తామా? అసలు తప్పకుండా చూస్తారు. అది నా హక్కు. నేను నా హక్కును సాధించుకుని తీరుతాను. నా హక్కు అది. నన్ను దూరం చేసే ప్రసక్తే లేదు. ఎవరు ఎన్ని కుట్రలు ఎన్ని అనుకున్నా కానీ గీత భారతీయ జనతా పార్టీలోనే ఉంటుంది. తప్పకుండా మోదీ గారు ఏదో ఒకటి రోజు నాకు ఏదో చేస్తారు. చేసినా చేయకున్నా కానీ నేను వారు ఉన్నంత వరకు నేను భారతీయ జనతా పార్టీలోనే ఉంటాను. నరేంద్ర మోదీ గారు ఉన్నంత వరకు నేను భారతీయ జనతా పార్టీలో ఉంటాను. నేను పనిచేస్తూనే ఉంటాను, పోరాడుతూనే ఉంటాను. తప్పకుండా ఎవరు ఎన్ని చేసినా కానీ పార్టీ నుంచి నన్ను ఎవ్వరూ దూరం చేయలేరు. ఇది మాత్రం సత్యం. మరి ఎదుర్కొంటున్న ఈ అరాచకాలు ఈ జరిగే అంతా ఎలా ఆపుతారు మరి మీరు? చెప్పాను కదా, ఇప్పుడే చెప్పాను. పోరాటం అంతే. దీని గురించి పోరాటం, ప్రశ్నించడం. ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు కదా మేడం? చాలా పోరాటం చేస్తూనే ఉన్నానమ్మా. దీనికి ఫుల్ స్టాప్ ఎప్పుడు అని అంటే త్వరలో ఫుల్ స్టాప్ పడాలి. అది వాళ్ళ చేతిలో ఉంది. దీనికి ఫుల్ స్టాప్ పెడతారా లేకపోతే ఇంకా కంటిన్యూ చేస్తారా అనేది. ఒకవేళ ఇది ఒక గీత ఒక క్వశ్చన్ కాదు. ఇక్కడ చాలా మంది మహిళలు గురించి నేను మాట్లాడుతున్నాను. చాలా మంది మహిళలు, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ భార్యలు కూడా, వాళ్ళు కూడా పార్టీలో ఉన్నారు. సీనియర్స్ ఉన్నారు, చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళంతా ఈరోజు లేరు, ఎవ్వరూ లేరు. మేము పనిచేసే టైంలో అందరూ ఉండే, ఈరోజు వాళ్ళు ఎవ్వరూ లేరు. తట్టుకోక బయట ఎందుకు లేరు? వాళ్ళని పక్కన పెట్టండి. మా పెద్ద పెద్ద లీడర్స్ వచ్చారు పార్టీలో, వాళ్ళు లేరు, వెళ్ళిపోయారు. బయట నుంచి వచ్చారు, వెళ్ళిపోయారు. ఎందుకు? ఆ నలుగురు వల్ల. ఆ నలుగురు ఎవరు? క్వశ్చన్ బ్యాక్. ఆ నలుగురు ఎవరు? నెక్స్ట్ ఇంటర్వ్యూలో చెప్తాను. ఒకవేళ గీతా గారు అధికారంలోకి వస్తే ఫస్ట్ ఆ నలుగురిని బయట తీసేస్తారా? అంటే నేను బయట తీసే అంత గొప్పదాన్ని కాదు. అన్నట్టుగా ఎవిడెన్స్ నేను చూపిస్తాను, తర్వాత చూపిస్తాను, లేదా బయట పెడతాను అంటున్నారు. సో మీరు అధికారంలోకి వస్తే కంపల్సరీ ఆ ఎవిడెన్స్ బయట పెడతారా? అంతవరకు మేము వెయిట్ చేయాలి. పెడతాను, అన్ని ప్రజల ముందు పెడతాను, నేను తప్పకుండా పెడతాను. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్కరికి ఆ నలుగురు ఎవరు అని పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. ఆ నలుగురు ఎవరో వాళ్ళకి తెలుసు, వాళ్ళకే తెలుసు ఆ నలుగురు. కాకపోతే నేను ఒకటి చెప్తున్నాను, ఎప్పటికన్నా ఆ నలుగురు ఎవరైనా సరే కానీ ఆడవాళ్ళని హింసించొద్దు, బాధించొద్దు. పాపం మర్యాదతో పార్టీలో ఒక రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఇంతకు చెప్పా, ఎంతో సాక్రిఫైస్ చేస్తే గానీ రారు. పాపం ఎంతో సాక్రిఫైస్ చేసి వస్తారు. ఒక రాజకీయాల్లోనే కదా మేడం, ఇది ప్రతి రంగంలో ఉంటుంది. రాజకీయాల్లో ఎక్కువ ఉంటుంది. నేను ఇది మార్చాలని అనుకుంటున్నాను. రాజకీయాలు అనగానే మహిళల్ని క్యారెక్టర్ అసాసినేషన్ ఎందుకు? ఎవరు పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉండదా? ఇప్పుడు నేను మాట్లాడాను, నెక్స్ట్ మూమెంట్ నా పర్సనల్ లైఫ్ని సోషల్ మీడియాలో పెడతారు.
పర్సనల్ లైఫ్ కి రాజకీయాలకి ఏం సంబంధము? క్వశ్చన్ చేసిన ప్రతి ఒక్కరు అలాగే అట్లాగే చూస్తున్నారు. మీరు భయపెడుతున్నారా? అంటే మీవి కూడా మా దగ్గర 10 ఉంటాయి కూడా 10 ఇవే చేద్దామా? అది కాదు కదా. ఎందుకు మహిళలు అనగానే మీరు వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఫేస్బుక్లలో పెడుతుంటారు? ఇలా భయపెట్టిస్తున్నారు అనమాట. భయపడకూడదు, ఎవ్వరు భయపడద్దు, మహిళలు భయపడకూడదు. ఇదంతా ఇదో డ్రామా, మెన్ ప్లే చేస్తున్న డ్రామా. సారీ, అంటే మెన్ చాలా మంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు అందులో. ఆ నలుగురు వదిలేసి ఎస్ మేడం, ఇంతకు మీరు అన్నట్టుగా భయపెడుతున్నారని మీకు ఎప్పుడైనా బెదిరింపు కాల్స్ వచ్చినాయా? ఇలాగా ఇలా ఇంటర్వ్యూస్ లో బయట చెప్పామంటే మీకు ఇంకా మేము ఇలా చేస్తాము, మిమ్మల్ని అధికారంలో రానివ్వము, మీ పార్టీలో ఉండనియము అనేసి అట్లా నన్ను అనే ధైర్యం ఎవరికి లేదు. వాళ్ళు వెనకాల ఏమైనా చెప్పుంటుండొచ్చు, కానీ భయపెట్టిండు నన్ను డైరెక్ట్ గా అనే ధైర్యం మాత్రం ఎవరికి లేదు. ఇండైరెక్ట్ గా చేసి ఉంటారేమో కానీ డైరెక్ట్ గా మాత్రం నన్ను అనే ధైర్యం. ఫ్యామిలీ వరకు రావడం కానీ, ఫ్యామిలీలో టచ్ చేయడం కానీ మిమ్మల్ని అట్లా ఎప్పుడు లేదు, అసలు ఆ ధైర్యం లేదు. అలాంటి లేడు. అందుకే స్టిల్ ఇంకా గీతా గారు పార్టీలోనే కొనసాగుతున్నారు. అలాంటి ఇంకా నేను అంత నన్ను ప్రశ్నించే అంత మనిషిని నేను చూడలేదు. ఎందుకంటే వాళ్ళ తప్పులే వాళ్ళు నేను చూపిస్తున్నాను తప్పిస్తే కొత్తగా నేనేం సృష్టించట్లేదు. వాళ్ళు చేసిన తప్పులే. ఇప్పటి వరకు బీజేపీ గురించి అన్ని నెగిటివ్ గానే విన్నాను. బీజేపీ గురించి ఒక్క మంచి చెప్పాలంటే ఏముంది ఆ పార్టీలో? ఏ మంచి లేదా? మంచి ఉందమ్మా. ఏముంది మేడం? సిద్ధాంతాలు. అంటే ఒక భారతదేశం అంటే ఒక భారత మాత, మన భారతదేశం ఇది ఎంతో పుణ్యభూమి. ఇది అంటే ఒక పేట్రియాటిజం అంటారు కదా, అది బీజేపీలో బ్లడ్లో ఉందన్న. మేము మీటింగ్స్కి వెళ్తాము, చాలా సంఘ మీటింగ్స్కి వెళ్తాము, బీజేపీ మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు ఒక్కొక్క పాటలు కానీ మేము వింటుంటే మొత్తం ఏడ్చి కళ్ళన్నీ ఉబ్బిపోతాయి అన్నమాట. అంటే అంత త్యాగాలు ఉన్నాయి ఈ బీజేపీలో. వీళ్ళందరూ అంతా ఈ ఆర్టిస్టులను పక్కన పెట్టేస్తే అస్సలు బీజేపీ చూస్తే వాళ్ళు జైల్లోకి వెళ్ళారు, చనిపోయారు, త్యాగాలు చేశారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు దెబ్బలు తిన్నారు. అప్పుడు కానీ బీజేపీ ఫామ్ అవ్వలేదు. బీజేపీ ఈరోజు ఇట్లా ఉందంటే వాళ్ళు చనిపోయిన వాళ్ళందరిది కాంట్రిబ్యూషన్. ఈరోజు నాకు అది ఒక్కటే నా మైండ్కి, అంటే నీకు చెప్తుంటే కూడా నా కళ్ళు నీళ్ళు వస్తున్నాయి. అంత త్యాగాలు చేశారమ్మా, అంత త్యాగాలు చేశారు. ఈ రోజు కోసం కాదు ఇలా ఆడవాళ్ళని వేధించండి, పార్టీలో రానివ్వకండి. ఒకసారి బండి సంజయ్ ఆయన అధ్యక్షుడు అయినప్పుడు ఆమెను అసలు పార్టీ ఆఫీస్కి రావద్దు అని అనడము ఏంటిదంతా? ఎందుకు? మీ పార్టీ మీ సొత్తు కాదు, వాళ్ళందరూ చేస్తే కదా పార్టీ వచ్చింది. ఈరోజు పార్టీ నాకు ఆ సిద్ధాంతాలు అవి నేను నమ్మి వచ్చాను పార్టీలోకి. ఈరోజు కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎంతో పనిచేస్తున్నారు, గ్రౌండ్ వర్క్ ఎంతో ఉంది. లేకపోతే అమ్మ ఇది కంట్రీ ముస్లింల పాలైపోతుంది. అగర్ ఇఫ్ బీజేపీ లేకపోతే ఈ కంట్రీ ముస్లిం చేతిలోకి వెళ్ళిపోతుంది. అది వద్దు. హిందూ దేశం మనది. సో దాని గురించి పనిచేస్తున్న వాళ్ళ గురించి ఆ సిద్ధాంతాలు నచ్చి నేను ఇంకా పార్టీలోనే ఉన్నాను. ఎందుకంటే పార్టీ ఒక తల్లి లాంటిది. సో తల్లికి అన్నీ తెలుసు, ఏది మంచో ఏది చెడు అది తల్లే చూసుకుంటుంది అనే ఉద్దేశంతో నేను ఉన్నాను, అంతే. సో పార్లమెంట్లో ఈసారి మీకు టికెట్ రాదు అనుకున్న వాళ్ళకి, ఇంకా మీ భవిష్యత్ అయిపోయింది, ఇంకా గీత గారు లేరు అనుకున్న వాళ్ళకి మీరేం సమాధానం ఇస్తారు? నాకు టికెట్ ఇవ్వకుంటే నా రాజకీయ భవిష్యత్ అయిపోయింది అనుకునే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, ఇది నా ఆరంభం, నా సెకండ్ ఇన్నింగ్స్కి మళ్ళీ ఇది ఒక ఆరంభం అనమాట. టికెట్ ఇవ్వకుండా నన్ను దూరం పెట్టాలని చూసే వాళ్ళకి ఒకటే ఏంటంటే, నాకు మీరు టికెట్ ఇవ్వకుండా చాలా మంచి పని చేశారు, నేను చేయాల్సిన పని ఇంకా వేగంగా చేసుకుంటాను, నా పోరాటాన్ని ఇంకా ఉధృతంగా చేసుకుంటాను. నాకు చాలా టైం ఇచ్చారు మీరు, దానికి నేను ఆ నలుగురికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ప్రిపేర్ అవుతారు ఇంకా నాకు స్ట్రెంగ్త్ వచ్చింది, ఇంకా టైం ఉంది. సో నా పోరాటం ఇంకా ఎక్కువ చేస్తాను, ఎక్కడ ఆగదు. ఈ పోరాటం చేస్తూనే ఉంటాను. మళ్ళీ ఆ నలుగురే ఒప్పుకోవాలి, అప్పటి వరకు పోరాటం చేస్తుంటాను. వాళ్ళు ఏమీ సంబరపడాల్సిన అవసరం లేదు. గీత తప్పకుండా. మీరు ఇలా ఆ నలుగురు అన్నప్పుడు ఆ నలుగురు చూస్తే వాళ్ళకి అర్థమవుతుందా మేడం మేమే అన్నాయి? అర్థమవుతుంది, వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకు అర్థం కాదు? అర్థమవుతుంది తప్పకుండా. అండ్ నాకు ఇందులో ముఖ్యంగా ఒకరి గురించి చెప్పాలి. ఆ నాయకుడు బీసీ
నాయకుడు. ఆయనకు మోదీ గారు ఎన్నో పదవులు ఇచ్చారు, బీసీలని ఒక దగ్గర తెచ్చి బీసీలను ఎంకరేజ్ చేయమని. కానీ ఆయన చేస్తున్నది ఏంటంటే వేరే కాస్ట్ మహిళల్ని ఎంకరేజ్ చేయడం కానీ, వాళ్ళకే అన్ని పదవులు ఇప్పించడం కానీ, బీసీలు ఏమైనా చేయండి అని వెళ్తే వాళ్ళని దుర్భాషలాడి, అంటే చాలా రూడ్గా మాట్లాడడం కానీ, మీరెంత అనడం కానీ, చిన్న చూపు చూడడం కానీ, మీకు పదవులు మీకేం లేవు, నన్ను అడగొద్దు ఏం పదవులు అని. అంటే మరి నిన్ను అడగకపోతే మరి నీకెందుకు మోదీ గారు అన్ని ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు నీకు పవర్? దేని గురించి ఇచ్చారు పదవులు? రాజ్యసభ దేనికి ఇచ్చారు? బీసీ కమిషన్ చైర్పర్సన్ ఎందుకు చేశారు? నువ్వు బీసీలకు మంచి చేయాలనే కదా. నువ్వు చేస్తుంది ఏంటి ఈరోజు? బీసీలు వెళ్ళి ఏమన్నా అడిగితే తిడతావు, దుర్భాషలు ఆడతారు. తప్పు కదా, అది చాలా తప్పు, చాలా అంటే చాలా తప్పు. అదే చెప్తున్నాను. అదే వీళ్ళకు పదవులు ఇస్తే ఆ పదవుల్ని 10 మందికి మంచి చేయాలనేది ఉండదు. ఆ పదవులతో మేము ఎట్లా బాగుపడాలి, ఇంకా వేరే వాళ్ళని ఎట్లా రానివ్వద్దు అనే ఉంటుంది. అంతే తప్పిస్తే ఇంకేం లేదు. నా పోరాటం అంతా ఆ 4 పైన. ఇది మేము తమ్ముళ్ళుగా పెట్టుకోవచ్చు. చాలా చక్కగా. ఎస్ మేడం, ఇంకా చివరిగా థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇబ్బంది పెట్టిన ప్రశ్నలు కూడా చాలా చక్కగా జవాబు ఇచ్చుకుంటూ, ఇప్పటికీ మీరు ఇలాంటి లీడర్సే మేము ఫ్యూచర్లో మాకు తరతరాలు కావాల్సిన వాళ్ళు కూడా ఇలాంటి లీడర్సే కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మిమ్మల్ని అతి త్వరలో అధికారం చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా చూస్తాను. థ్యాంక్ యూ. భారత్ మాతాకి జై.